రానున్న రోజుల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అనే దానిపై సునందతో మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏప్రిల్ మొదటి వారంలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాణుడు ప్రతాపం కారణంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి విశాఖపట్నం వాతావరణ కేంద్ర శాఖ సూచిస్తుంది. అసలు రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనతో మాట్లాడడానికి విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి అధికారులు ఉన్నారు. ఆవిడ మాటలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అంటే రాష్ట్రం మొత్తం మీద కూడాను సాధారణమైన టెంపరేచర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలో 2 to 3 degrees అబవ్ నార్మల్ ఉంటున్నాయి. వేరేస్ రాయలసీమలో అయితే 2 to 4 degrees అబవ్ నార్మల్ ఉంటున్నాయి. ఈ పరిస్థితి మరి 5 రోజులు కూడా కొనసాగుతుంది. దీనితో ఏంటి అంటే ఎక్కువ ప్రాంతము అంటే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్, నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు టెంపరేచర్స్ అన్ని కూడా లెస్ దాన్ 40 ఉంటే ఒక విజయనగరం, పార్వతీపురం మాత్రం కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ పరిస్థితి కొనసాగుతుంది ఫర్ ద 5 days. ఎప్పుడైతే ఈ యొక్క టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయో మధ్యాహ్నం వేళ ఎక్కువగా 11 to 2:30 వరకు ఉంటాయి. దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ తగ్గుతాయి. మేడం, పలు ప్రాంతాల్లో వడగాల్పులు కూడా వేస్తాయని అంటున్నారు. ఏ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది? ఈ వడగాల్పుల తీవ్రత ఎవరిపైన ఎక్కువ పడే అవకాశం ఉంది? ఈ వడగాల్పులు అనేది ఎక్కువగా రాయలసీమలోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 40 ఎస్టర్డే చూసుకున్నట్లయితే కడప 42 degrees రికార్డ్ అయ్యిందండి. అలాగే కడప, కర్నూలు, అనంతపూర్ 41, 42 అట్లా రికార్డ్ అవుతున్నాయి. ఈవెన్ నెల్లూరు కూడా 40 degrees అత్యధికంగా రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా కమ్మింగ్ 5 days కూడా ఉంటాయి టెంపరేచర్స్. సో ఎప్పుడైతే ఇది సాధారణ మీద 5 degrees అబౌవ్ టెంపరేచర్స్ కనుక రికార్డ్ అయితే సో దెన్ అప్పుడు హీట్ వేవ్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఎల్లో వార్నింగ్ కూడా అలర్ట్స్ ఇస్తుంటాము. సో ఇదే రాయలసీమలో అయితే 2 to 4 degrees అబౌవ్ నార్మల్ ఉంటున్నాయి కనుక సో ఈ ప్రాంత ప్రజలు చాలా ప్రమాదంగా ఉండాలి. ఈవెన్ సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ, రాయలసీమ అనుకున్నటువంటి కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడాను టెంపరేచర్స్ అధికంగానే ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలోను అలాగే రాయలసీమలో ఉన్నటువంటి హై టెంపరేచర్స్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ ప్రాంతంలో కూడా టెంపరేచర్స్ ఉంటాయి. అందువల్లనే నిన్న జంగమేశ్వరపురం అనే ప్రాంతంలో 41 degrees కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్లే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు, చిన్నారులు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, బయటకు అవసరమైతేనే తప్ప అనవసరంగా బయటకు రావద్దని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా వడగాల్పులు కూడా వీచే అవకాశాలు విపరీతంగా ఉండటం వలన వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ శివతో రామకృష్ణ, BRK న్యూస్, విశాఖపట్నం.